ఈ దశమహా విద్యల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని పరమ ప్రయోజనం చెప్తున్నారు. ఇది ద్వయము నుండి, త్రిపుటి నుండి, చతురంగ అంతఃకరణ నుండి, పంచ ఇంద్రియాల నుంచి, ఆ వ్యాపారాల నుండి, అలానే పంచకోశముల నుండి, 3 గ్రంథుల నుంచి, త్రిగంధులు, ఇన్ని దశలలో మన యొక్క కాంతి ఎంతటి హింసని పైకి వెళ్ళేటప్పుడు పొందుతుందో, ఆ జ్ఞానము యొక్క నిరాశము యొక్క చరిత్ర యొక్క రహస్యము ఈ దశమహావిద్యలు. అంటే ఏం చెప్తున్నారంటే, ఒక సంపూర్ణంగా అమ్మవారిని కనుక మనం రూపం అంటే 10 దశ అంటే 10 కదా అవతారాలు, ఆ 10 మనం చెప్పుకున్నాం. దీన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోవటం అనేది, మన ఆత్మ ఎంతటి క్షోభ అనుభవిస్తుందో, ఎన్ని దశలు దాటుతుందో, ఎన్ని గ్రంథులు, త్రిగంధులని, ఇంద్రియములని, అంతఃకరణని, అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరికి ఆత్మని అప్పరచెప్పటం అంటే, ఆత్మ లయం పొందాలి అన్నప్పుడు ఈ యొక్క శరీరం నుండి అక్కడి దాకా, శ్రీచక్రంలో ఉన్న బిందువు దాకా, ఈ మార్గంలో, ఈ కాంతి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎంతటి హింస అంటే బాధని పడుతుందో అనేది ఆ చరిత్ర అంతా తెలుసుకోవటం ముఖ్య ఉద్దేశం. దేనిది? ఈ దశమహావిద్యలు. అంతేగాని ఒక అమ్మవారిని పట్టుకొని జీవితం ఆ అమ్మవారికి అంకితం చేయటం అని కాదు. అంటే అమ్మవారికి అంకితం చేయటము అంటే ఏంటంటే, దీన్ని సంపూర్ణంగా నీకు అవగాహన ఉండాలి కదా, అంతే కదా. ఒక స్నేహితుడిని కానీ ఎవరినన్నా మనం సంపూర్ణమైన అవగాహన ఎలా తెచ్చుకుంటాం? మంచి చెడు అనేది 2 వాళ్ళతో తిరిగినప్పుడు వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, ఊహలు ఇవన్నీ తెలుసుకొని మనం స్నేహం చేస్తాం. అలానే ఈ యొక్క దశమహా విద్యలు కూడా ఏదో 2 రోజులు చేసేసి నాకు అర్థమైపోయిందని ఆ జ్ఞానంతో ఉండకూడదు. సంపూర్ణంగా తెలుసుకోవాలి. దశమహా విద్యలు అంటే అమ్మవారి యొక్క 10 దశలు. ఎక్కడి నుంచి? పరాశూన్యం నుంచి భూపరాజ రేఖల వరకు ఆ తల్లి ఎంతటి హింసని పడిందో, అవునా? ఆ కాంతి వచ్చి ఇక్కడ మళ్ళీ భూపరాజ రేఖల్లో, ఆకాశంలో పంచీకరణ జరిగి ఏకకణ జీవులని చెప్పి ఇంత 84 లక్షల జీవరాశుల్ని పుట్టించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీన్ని మనం కింద నుంచి, మనం మన శరీరం నుంచి మనము కూడా ఏంటంటేనమ్మా, అంతటి కష్టమే పడితేనే గాని మళ్ళీ మనం లయం అనేది అది పొందలేము అని చెప్తున్నారు. అది దాని ముఖ్య ఉద్దేశం. ఓకే. అనాధ్యానంతంగా ఉన్న నిర్నామ పరంజ్యోతి అఖండాన్ని, ఖండత్వాన్ని ఇచ్చుకోవడానికి నారసింహి అయి కిందకి వచ్చి నామరూపాత్మక జగత్ భావనని యథార్థాన్ని కల్పించింది. అలానే ఇది నారసింహి తత్వము. ఇదే దశమహావిద్యల్లో లయాసింహి తత్వం అని కూడా ఆనందగనులు వారు చెప్తున్నారు. అంటే నారసింహ తత్వము అంటే ఏంటంటే, మీరు నరసింహ పురాణం, నరసింహస్వామి యొక్క పురాణము అది అదేంటి, ఆ అవతారం వరకు అది పురాణము. కానీ ఈ పదాన్ని మనం సృష్టి క్రమములో అమ్మవారి విషయంలో తీసుకొస్తే, ఆ పరాశూన్యాన్ని ఆమె చీల్చటము. నారసింహి అంటే ఏంటంటే, అంతా కూడా అంధ తమస్సులో చీకటి. అంధ తమస్సు అంటే చీకటికే చీకటి అది. ఏమా, అందులో నుంచి వెలుగు పుట్టటం అంటే, అందులో చైతన్యం పుట్టటం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడి నుంచి ఏమా అఖండాన్ని ఖండము చేసి, అంతే కదా, అఖండాన్ని త్రిపాద్ విభూది ఊర్ధ్వం దివి అన్నారు కదమ్మా. 3/4 అక్కడ అట్టి పెట్టేసి పరాశూన్యాన్ని పావు వంతు ఒక్కటే తీసుకొని సృష్టి చేసింది అమ్మవారు. దీని ఖండత్వము. అఖండము ఖండమైంది అని చేసి నారసింహి అవతారం అమ్మవారు దాల్చి కిందకి వచ్చి నామరూపాత్మక జగద్భావన యొక్క అర్థాన్ని కల్పించి, ఇది నారసింహి తత్వము, ఇది అమ్మవారి యొక్క తత్వము. దీని ఆనందగనులు వారు ఏమని చెప్పారు? ఇది లయాసింహి అని. నారసింహం అంటే హింస అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లయాన్ని ఇచ్చే నారసింహతత్వము అని దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతే కదా. నిన్ను కూడా నువ్వు ఇప్పుడు క్రియాయోగము, ధ్యానము ఇవన్నీ
ఇదంతా ఏమిటి? ఎంత నువ్వు కష్టపడితే, ఎంత నిన్ను నువ్వు హింసించుకుంటే, అంత గొప్ప ఎక్కడికి వెళ్తున్నావు? లయంలోకి వెళ్తున్నావు. అలాంటప్పుడు ఇది లయాసింహి తత్వమే గదా! నారసింహి తత్వం కాదు గదా! ఒకరిని చంపేది గాదు గదా! తనని తాను తనని తాను అఖండాన్ని ఖండము చేసుకున్నది. ఇది ఒకరిని బాధపెట్టి చేసింది కాదు కదా! తనకి తాను. ఓ తల్లి బిడ్డకి జన్మనిచ్చిందమ్మా. అలా అన్నమాట. అఖండంగా ఉన్న గర్భవతిగా ఉన్న తల్లి ఒక ప్రాణికి ఎలా ఇస్తోందో అఖండాన్ని ఖండము చేసింది. కొడుకో, కూతురో పుట్టారు. అలానే ఈ సృష్టి కూడా ఏంటంటే ఇది లయాతత్వము. ఏ యోగులు గాని, ఋషులు గాని, మనం గాని, భక్తులు గాని ఎవరైనా గూడా కింద నుంచి ఇంత మనం గూడా అదే తత్వం పెట్టుకొని, అదే ఆ భక్తి భావన పెట్టుకొని, అంత కమిటెడ్‌గా అంటే ఏంటంటే అంకిత భావంతో నువ్వు గూడా క్రియాయోగము, ధ్యానము చేస్తే నువ్వు నారసింహ అవతారమే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ లయంలోకి వెళ్తున్నావు. అది చెప్తున్నారు. చూసారా ఇప్పుడు దీన్నేమనాలి మనం? ఇది లయాసింహి తత్వం అండి గురువుగారు అని చెప్పాలి. అవును. లయాసింహి తత్వం. నీకు ముక్తినిస్తుందిగా అమ్మవారు. అవునా? అందుకే కష్టే ఫలి అన్నారమ్మా. ఊరికే అనలేదు గదా! కష్టపడకుండా ఏమి రావు. అది ఇది సత్యము. ఎక్కడైనా గూడా భగవంతుడు కూడా చాలా కష్టపడితేనే ఈ సృష్టిని చేసాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవంగానే సృష్టి రాలేదు. తల్లి గూడా అంత కష్టపడింది ఈ సృష్టి చేయాలి అన్నప్పుడు. ఎంత జ్ఞానం ఉండాలి. అవునా? ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఎంతుండాలి భగవంతుడికి. షాడ్గుణ్య సంపత్తులు అవన్నీ ఉండాలి గదా! శక్తులు. ఇప్పుడు మనం గూడా ఇంత శక్తి ఉంటే ఈ పనులు చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. ఇంత తిని. కానీ అమ్మవారు ఇంత సృష్టి చేయాలి అంటే ఆమెకెంత శక్తి కావాలి? ఇది తెలుసుకోండి అని చెప్తున్నారు. దశమహావిద్యలు మనం తెలుసుకోవాలంటే తత్వం తెలుసుకోవాలని. అంతేగాని కథలు కాదు మనకు కావాల్సింది. అంతే గదా! ఎవరి స్నేహమైనా గూడా, బంధుత్వాలైనా గూడా తత్వం బట్టి మనం ప్రేమ, అభిమానాలుంటాయి. వాళ్ళ తత్వం మంచిదండి. అవునా? వారికి ఒక మాట సాయమో, ఏదో ఒకటి మనం చేస్తే మనకొక తృప్తి ఉంటుంది. అవునా? మంచి వాళ్ళకి చేశామని. అలా. సో, తత్వం మీద ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది. సో, అందుకే ఇది నారసింహి తత్వము అన్నారు. లయా తత్వము అన్నారు. ఏమో లయాసింహి అంటే అనేకత అనే భ్రాంతిలో పడిన మనసు తనని తాను ఎంతగా కుంటేనో తనలో ఏకతానత అనేది రాదు. లయాసింహి అంటే అనేకత అనే భ్రాంతి. ఇప్పుడు మనందరం గూడా మాయలోనే ఉన్నాం. అనేకం వెంటే పరిగెడుతోంది మనసు. అనేకం వెంటే మనం గూడా గుంపులో గోవిందులానే జీవితం వెళ్ళిపోతుంది గానీ, ఒంటరితనంలో ఎక్కడ వెళ్తుంది? ఒంటరితనము అంటే ఏంటంటే, భగవంతుడి విషయంలో ఒక ధ్యానము, యోగము, భక్తి. అవునా? భక్తులుంటారు. భక్త తుకారాం. వాళ్ళు ఎప్పుడూ గూడా పాండురంగుడి యొక్క ఆలోచనలోనే ఉంటాడు. అలానే తన పనులు తాను జేసుకుంటూ ఉంటాడు. చక్రధారి ఇటువంటి భక్తులుంటారే అలా అంటున్నాడు. అలా ఈ లయాసింహి అంటే అనేకత అనే భ్రాంతిలో నుంచి అంటే మాయ నుంచి మనసుని తనను తాను ఎంతగా హింసించుకుంటే అంతే గదా! ఇందులో నుంచి నేను బయటపడాలి. ఈ మాయ, ఈ మమత అనురాగాలు, ఈ బంధాల నుంచి నేను బయటపడాలి అని ఎంత హింసించుకుంటే నిన్ను నీవు ఆ ఏకతానత అనేది రాదు అంటున్నాడు. ఏకతానత అంటే ఆత్మ తప్ప ఇంకేమీ లేదు అని. మిగతావన్నీ అలంకారాలే. శరీరం చుట్టూ ఉన్నవన్నీ అలంకారాలే. ఆత్మతత్వం తెలుసుకోవటం, శ్రీ విద్యను తెలుసుకోవటం, పరమాత్మ యొక్క లయాన్ని తెలుసుకోవటం అంటే, అనుభూతి చెందాలి అంటే, ఎంత హింసించుకుంటే నువ్వు ఆ స్థితికి చేరుకుంటావు నాయనా. ఎంత మాయను తొలగించుకుంటే, ఇదంతా ఈ దశమహా విద్యల్లో మీరు తెలుసుకోవలసిన విషయాలు అని చెప్తున్నారు. ఏకతానత వచ్చిందంటే తాను చస్తుంది అని తెలిసి కూడా ఆత్మార్పణ మనస్సు చేత చేయించటము లయాసింహి తత్వం. లయాసింహి తత్వం అంటే ఏమిటి? ఏకతా ఏకతానత వస్తుంది అంటే తనని తాను వచ్చింది అంటే తాను చస్తుంది అని తెలిసి కూడా ఆత్మార్పణం చేయటం అంటే, అంటే మనసు లేకుండా చేసుకోవటం ఎంత
ఆత్మార్పణం చేయటం ఇలాంటిదే. మనసుని అమనస్కం తీసుకురావటం అంటే, ఈ బంధాల నుంచి మనం బయటపడాలి అంటే, ఎంతటి అది చచ్చిపోతుంది. మనసనేది ఉండదు. నాకే బంధాలు ఉండవు. నేను సర్వతంత్ర స్వతంత్రుడిని అని నువ్వు అనుకోవాలి అన్నప్పుడు ఎంత హ్మ్. మరి అమనస్కం అంటే ఏంటి? మనసుని చంపుకోవటమే కదా! అది తెలిసి కూడా ఆత్మార్పణం మనసు చేత చేయించటం అంటే అదే లయాసింహి తత్వము అంటున్నాడు. నారసింహి తత్వమే త్యాగం చేయటం అమ్మా. అంటే చాలా మటుకు అక్కడేంటంటే పురాణాల్లో హిరణ్యకశిపుడిని చంపటం అనేది పురాణం. ఇక్కడేంటి మనలో ఉన్నవి వదులుకోవటం. అది నారసింహి తత్వము అంటున్నాడు. ఉదాహరణకి ఈ బంధము, ఈ మనస్సు అనేది అమనస్కం చేయటం. ఎంత కష్టము. అవునా? అందులో ఈ మనసులో ఎంతమంది బంధువులు, నీ సొంత వాళ్ళు, రక్త సంబంధికులు అందరూ ఆ మనసుతోనే ముడిపడి ఉన్నవాళ్ళు గదా! ఆ మనసునే నువ్వు సన్యసించాలి అంటే ఎంత కష్టము. ఇది లోపల నారసింహి తత్వం. లయా తత్వము. లయ నారసింహి తత్వం. బయటదేముంది? ఒక రాక్షసుడిని చంపితే లోక కళ్యాణం. ఇక్కడేమిటి? ప్రతివాడు ఇలా నువ్వు ఇగో ఈ ప్రతివాడు లోపల అమనస్కం తెచ్చుకొని, ఈ ఆత్మార్పణం చేసుకునే వాళ్ళందరికీ కూడా లోక కళ్యాణం. అవునా? అసలైన లోక కళ్యాణం ఎక్కడుంది? నీకు లయం నీకు రావటం అనేదే లోక కళ్యాణం. మామూలుగా లోక కళ్యాణం ఏముంది? ఒక రాక్షసుడు వెళ్ళిపోయాడు అంటే తాత్కాలికంగా శాంతి. కానీ ఇక్కడేమిటి? శాశ్వతమైన శాంతి. నీకు లయాన్ని ఇస్తుంది గదా అమ్మవారు. ఈ దశమహా విద్యలు ఏమిటి? నువ్వు నమ్మి నువ్వు పూజ చేస్తున్నావు. నువ్వు ఆ మార్గంలో ఉన్నావు అంటే తత్వం తెలుసుకొని ఇందులోకి ప్రవేశిస్తే నీకు అమ్మవారు ఆ తత్వం తెలిసిన తర్వాత అమ్మవారి మీద నీకు ఆ భక్తి అనేది వస్తుంది. భక్తి అనేది అప్పటికప్పుడే పుట్టేది కాదు. అది ఎప్పుడో నీలో ఉంటుంది ఎప్పుడో. అది బయటికి రావాలి. ఈ ఈ లయాసిమి తత్వము యొక్క రహస్యములు, మంత్రములే ఈ దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల్లో అమ్మవార్లందరికీ కూడా మంత్రాలున్నాయి కదా! అవునా? ధూమావతి ఉంది. ఓం ధూం ధూం ధూమావతియే స్వాహ. ఇదొక 1,00,000 సార్లు చేసావనుకో, అమ్మవారు నీకు ప్రసన్నమవుతుంది. ఈ మంత్రాలన్నీ గూడా తత్వము, రహస్యములు, మంత్రములు ఈ దశమహావిద్యలు హ్మ్. హ్మ్. దీంతోనే ఈ యొక్క అమ్మవార్లందరూ గూడా ఈ రహస్యములు, మంత్రములే ఆ దశమహావిద్యలు. మంత్రాధీనంతు దైవత్వం. మంత్రవాసనగా ఆ అమ్మవార్లు ఉంటారు అని. ఈ విషయాన్ని ఎరిగిన వారు చాలా తక్కువ. అవునా? అందుకే మంత్రం చెప్పడం అంటే ఏంటి? మంత్ర తత్వం తెలుసుకోవాలి. అవునా? అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవాలి. ఆ! వారి వాసనామయంగా మంత్రము యొక్క వాసనామయంగా ఓం దుమ్ దుమ్ దుమావతి స్వాహ అంటే మంత్రం అయిపోదు. అందులో ఆ లయాసింహి తత్వము, ఆ తల్లి యొక్క ఆ మంత్ర రూపంలో అమ్మవారు ఉందని నువ్వు భావన చేసుకోవటము. మనిషి రూపంగా అందరూ కనిపించరు. శరీరంలో నువ్వున్నావని మిగతా వాళ్ళందరూ శరీరంలో ఉంటారా? దివ్ అంటే ఏమిటి? కాంతి. దేవత అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి కాంతి. దివ్ అంటే కాంతి అని. వాళ్ళు కాంతి దేహాలతో ఉంటారమ్మా. మనం శరీరంతో ఉంటాం. ఇప్పుడు జంతువులున్నాయి. దాని చర్మం, దాని యొక్క నిర్మాణ వ్యవస్థ అంతా వేరుగా ఉంటుంది. అవునా? అలానే దేవతలకు గూడా వాళ్ళు కాంతి స్వరూపులు. సో, అది మంత్ర రూపంలో ఉంటుంది. ఓం ధుమ్ అంటే అప్పుడు ఆ నాదంతో ఆ తల్లి పలుకుతుంది. ఈ నాదమే జ్యోతిగా మారింది అంటే నీకు ఆజ్ఞా చక్రంలో అమ్మవారు కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో, ఈ విషయాన్ని ఎరిగిన వారు చాలా తక్కువ అని. అంటే నాదము ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం చాలా తక్కువ మంది అని. ఈ లయాన్ని పొందాలి, లయంలోకి వెళ్ళిపోవాలి అని గొప్ప ఆలోచన పెట్టుకొని ఈ ఈ యోగం చేయటం అనేది చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందరూ ఏంటంటే మంత్రం తీసుకోవటం, స్వార్థం కోసం ఉపయోగించుకోవటం అట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు. అంతే కదా! అందరూ గూడా ఇప్పుడు చాలా మంది అందరూ కాదు గానీ, ఒక క్లాస్, ఒక వర్గం వాళ్ళు ఎంతసేపు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం, శక్తులు సంపాదించుకోవటం. ఉదాహరణకు పురాణాల్లో గూడా ఉంది గదా! ఇంద్రజిత్తు లేడు. ఈ అమ్మవార్లే జేశాడు. అవునా? లేదా లక్ష్మణుడుకి ఎటువంటిది వేశాడు బాణం. సో, స్వార్థం కోసం మంత్రం కాదు నాయనా అది.
లయాతత్వాన్ని నీకు ఇచ్చేది. ఆ లయాన్ని పెట్టుకొని నువ్వు చెయ్యి అని చెప్తున్నారు ఈ దశమహావిద్యల్లో అమ్మవాళ్ళని. ఆ తత్వం తెలుసుకొని నువ్వు ఈ యొక్క కాంతి మార్గంలో ప్రయాణం చెయ్యి. ఏది కోరుకోకు. నీ దారిలోనే అన్నీ వస్తాయి. వెళ్ళిపోవటమే. ముందుకు వెళ్ళిపోవాలి. అంతే కదా! నీటిలో నడుస్తున్నప్పుడు ఏమిటి? నీళ్లు నీ కాళ్ళకి తగులుతూ ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి వెనక్కి. నీ లక్ష్యం వేరు గదా! అది పెట్టుకో అని చెప్తున్నారు. ఈ దశమహావిద్యల్లో కూడా అంతే. చివరికి బిందువులో ఓహో! ఈ 10 అవతారాలు అమ్మవారివేనా అని నీకు తెలుసు. కొండ పైకి ఎక్కిన తర్వాత ఎంత ఎత్తులో ఉన్నావో తెలుస్తుంది. అలానే బిందువు దాకా, లయం దాకా వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. అయ్యో! నేను వేరు వేరుగా చూశాను. ఇదంతా ఈ దశమహావిద్యల్లో ఉన్న ఈ అవతారాలన్నీ ఒకరికే చెందుతాయి. అదే శ్రీ లలితా పరాభట్టారిక అన్న తత్వం తెలుసుకో అంటున్నారు. సింపుల్. ఇటు స్థితిలో ఈ దశమహావిద్యల యొక్క మంత్రగత అన్వయాన్ని మనం చూద్దాం. ఈ దశమహావిద్యల యొక్క మంత్రంతో కూడుకున్న మంత్రగత అన్వయం ఇప్పుడు చూద్దాం. గురువు, మంత్రి, మంత్రము, ఆదిదైవము, ప్రాణము, మనశ్చక్షూణాం ఐక్య నిష్ఫలనాం దేవ సర్వార్థ సిద్ధి అన్న దాంట్లో 10 ఉంటాయి. గురువు, మంత్రము, మంత్రి, ఆదిదైవత, ప్రాణము, మనశ్చక్షూణాం ఐక్య నిష్ఫలన దేవ సర్వార్థ సిద్ధి అన్న దానిలో 10 ఉంటాయి. వీటి యొక్క ఐక్యము నిష్ఫలనము చేయటము చేత సర్వ అన్న దశ వస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఆ మహావాక్యం నీకు అనుభూతి అవుతుంది ఆయన అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? గురువు, మంత్రము, మంత్రి, ఆదిదైవత, ప్రాణము, మనస్సు, చక్షువులు, కళ్ళు అన్ని నిష్ఫలనం చేస్తే అప్పుడు నీకు సర్వార్థ సిద్ధి వస్తుంది అని చెప్తున్నారు. ఆజ్ఞాచక్రం దగ్గర అక్కడ అహం బ్రహ్మాస్మి. ఇంకా పైకి వెళితే ఉన్మని దగ్గర సర్వం కల్విదం బ్రహ్మ అన్నది నీకు అనుభూతి అవుతుంది. చేయటం చే సర్వ అన్న దశ వస్తుంది. అప్పుడు సర్వ అంటే ఏమిటి? ఇదంతా ఒకటే అని నీకు వస్తుంది. ఆ అనుభూతి వస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అని మనస్సుని, ఆత్మని చేసి దీనిని ఆత్మార్పణము చేసే లయాసింహి చరిత్ర యొక్క రహస్యాలే దశమహావిద్యలు. ఇటువంటి అనుభూతుల్ని, అనుభవాల్ని ఇచ్చేదే ఈ దశమహావిద్యలు. ఆత్మార్పణము చేయటము, లయాసింహి అంతే కదా! మూలాధారాన్ని వదిలేయటం, శ్మశానం చేయటం, స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ. ఇక్కడ మంత్రము, మంత్రి, ఆదిదైవతము, ప్రాణము, మనస్సు, చక్షువులు ఇవన్నీ నిష్ఫలనము. అన్ని నువ్వు ఇంకా ఈ స్పృహలో నువ్వు ఉండవు. ఇంకా నువ్వు ఆత్మవే ఉంటావు. నీలో నీవుగా ఉంటావు. అదే నీ ఆత్మ. అదే ఆ మహావాక్యాలు. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనుకుంటూ పైకి వెళ్తుంది. ఇదే తత్వము, లయాసింహి తత్వము. అంతటి గొప్ప నువ్వు ఆలోచనతో ఈ దశమహావిద్యల్లో అమ్మవారిని మీరు కొలవాలి. అంతేగాని అదివు ఇదివు అని కోరుకునేది కాదు ఈ తల్లి అని. లక్ష్యం పెద్దగా ఉండాలి. చిన్న చిన్న లక్ష్యాలు ఏం పెట్టుకుంటాం చిన్న కష్టానికి? ఇది తెలుసుకోకుండా, ఎరగకుండా మంత్రము జపము చేస్తే నిరర్థకము. ఇది తెలియకుండా నువ్వు మంత్రం చేసావనుకో, ఓం దుమ్ దుమ్ దుమావతి స్వహ అని, అది నిరర్థకం అవుతుంది. అంతేగా? మనల్ని మనము దూషించుకున్న, గురువుని దూషించిన, దేవతని దూషించిన అది అవిద్య. మంత్రము ఏర్పడింది మనలో విద్య రావడానికి. ఈ మంత్రం మనకి ఎందుకు ఇచ్చింది? గురువులు ఎందుకు ఇచ్చారు? నీలో ఆ విద్య, దశమహావిద్యలు నీకు రావాలి. నీ యొక్క ఆత్మ కాంతి మార్గంలో ప్రయాణం చేసి నారసింహి నుంచి లయాసింహి ఆ లయాన్ని పొందాలని చెప్పి గురువులు నీకు ఇచ్చారు. గురువుని దూషించిన, దేవతని దూషించిన తప్పు. అది నీకు పండదు. అది గురు శాపాల్లో వస్తాయి అని చెప్తున్నారు. గురువుని దూషించిన, దేవతని దూషించినా కూడా అది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము అని. అటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా. అవిద్య. తత్వం తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ అమ్మవార్లను పెట్టుకుని గుళ్ళు కట్టేస్తున్నారు, పూజలు చేసేస్తున్నారు. తత్వం ఎవరికి తెలుసు? పంచమాకారాలు పెట్టుకుంటున్నారు. కొందరు స్వార్థం కోసం పంచమాకారాలు వామాచారంలోకి వెళ్తున్నారు. సమయాచారంలో ఇదంతా సమయాచారం అమ్మా.
ఇక్కడ మనం ఏ జంతువుల్ని బలి ఇవ్వం. మనలో ఉన్న ఈ మనస్సు అనేది, ఈ అంతఃకరణ చతుష్టయాలనే బలి ఇస్తాం. అవి ఇస్తేనే నీకు లయం అనేది వస్తుంది అని అది తెలుసుకోండి. అంతేగాని దానికి సింబాలిక్‌గా బయట ఏ జంతువునో బలి ఇవ్వటం, ఈ పంచమకారాలు పెట్టుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకోవటం అవిద్య అంటున్నాడు. తత్వం తెలుసుకోవటం అంటే అది. అవునా? పులిహోర ఎందుకు పెడతాం? అది బలి. పులిహార. మనం సమయాచారంలో పులిహార మనం నైవేద్యం పెడతాం. బయట వామాచార ఆ పద్ధతుల్లో జంతు బలి ఇస్తారు. తత్వం, తత్వం తెలుసుకొని అమ్మవారికి మనం నైవేద్యం చేయాలి. అమ్మవారు మాంసం తింది గదా! దాని అర్థం వేరుగా ఉంటుంది. అంతరార్థం తెలుసుకో నువ్వు. అవునమ్మా? మనం గూడా ఒకళ్ళతో మాట్లాడుతున్నాం అంటే కంటితో మాట్లాడతాం, నోటితో మాట్లాడతాం, మనసుతో మాట్లాడతాం. అవునా? దేనికి దానికి ఒక తత్వం ఉంది. అది అలానే అమ్మవార్లను గూడా చాలా జాగ్రత్తగా ఆ కాంతి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ నువ్వు ఇవన్నీ గూడా నీకు అవిద్య, అజ్ఞానము ఇవన్నీ గూడా పెట్టుకొని నువ్వు గురువుని దూషించటము, దేవతని దూషించటము చేయకూడదు. అర్థమైందా?